కందుకూరు జిల్లా పరిషత్ బాలుర బాలికల పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి విద్యార్థుల నుండి వివరాలు తెలుసుకుంటున్న రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి కాంతారావు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎవరు కూడా పేదరికంతో విద్యకు దూరం కాకూడదు అని చెప్పి మనకి ఈ దేశంలో ఎన్నో స్కూల్స్ ప్రభుత్వ ఆధ్వర్యంలో స్థాపించి ఎంతోమంది టీచర్స్ నియమించి ఎన్నో వెల్ఫేర్ హాస్టల్స్ కూడా ప్రవేశపెట్టి విద్యారంగ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు వెచ్చించడం జరుగుతూ ఉంది. విద్యారంగ అభివృద్ధి ద్వారా మాత్రమే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది. బాల వివాహ పోరులు తరగతి గదుల్లోనే రూపుదిద్దుతారు. ఈరోజు భవిష్యత్తులో ఈ దేశానికి దశ దిశని నిర్దేశించాల్సినటువంటి వారు కూడా విద్యార్థులే. బాల వివాహ పోరుల అభివృద్ధి ద్వారా మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి గతంలో పేదరికంతో చదువుకోవడానికి కష్టమైపోయి తల్లిదండ్రులు పేదరికంతో పిల్లల్ని మధ్యలోనే చదువు మానిపించి తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా పనికి తీసుకెళ్ళేవారు. అయితే